వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది 2025 రాగానే మా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ జాన్వరిలో పుట్టినటువంటి వాళ్ళు. న్యూమరాలజీ జాన్వరిలో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఏం చెప్తుంది, 2025లో వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఏంటి, అండ్ కెరీర్ ఏ విధంగా ఉంటుంది, రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది అనేటువంటిది వీడియో మొత్తం పూర్తిగా చూడండి. డెఫినెట్గా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో నుండి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, జాన్వరిలో పుట్టినటువంటి వాళ్ళు రెగ్యులర్గా మనం చూస్తే ఎంతమంది ప్రముఖులు ఉండే అవకాశం ఉంటుంది, దాంతోపాటు వీళ్ళ గుణగణాలు అసలు ఎలా ఉంటాయి జాన్వరిలో పుట్టినటువంటి వాళ్ళు? నాన్న, జనవరి అంటే 1వ నెల. నేను ఎప్పుడు నంబర్ 1 అనే ఫీల్ అయ్యే గుణాలున్న వాళ్ళు. చాలా డేరింగ్, డాషింగ్ అండ్ ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్కి చిన్న దెబ్బ తగిలినా భరించలేరు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, ధైర్యవంతులు, ఎలాంటి రిస్క్లైనా తీసుకొని విజయం వైపు. అంటే ఎక్కువ భాగం ఒక 60% వాళ్ళు ధనవంతులు ఇంట్లో పుట్టేవాళ్ళు, జనవరిలో పుట్టిన వాళ్ళు. లేదు ఏమీ లేని వాళ్ళు ఇంట్లో పుట్టిన బీద, అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ గారు జనవరి 6న పుట్టారు. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. సో ఆయన పేరులో చిన్న మార్పు చేసుకొని, దిలీప్ కుమార్ అసలు పేరు. అవును. ఏఆర్ రెహమాన్ అంటే న్యూమరాలజీ పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణ. అవును. అంటే డేట్ మంత్లో బలం ఉంది జనవరిలో, బట్ ఆయన ఒక ఏజ్ వరకు స్ట్రగుల్ అయ్యారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. పేరులో బలం ఉంటే ఏదన్నా సాధ్యమే. సో ఏఆర్ రెహమాన్ అని మార్చుకున్నాక జనవరి సహకరించింది. అవును. సో జనవరిలో పుట్టిన వాళ్ళు బేద ఇంట్లో పుట్టిన గొప్ప స్టేజ్కి వెళ్ళాలి. ద గ్రాఫ్ ఇస్ టువర్డ్స్ ద స్కై. సో నేను కొన్ని పేర్లు చదువుతాను జనవరిలో పుట్టిన వాళ్ళు, ఎందుకంటే ఇది మోటివేషన్గా ఉంటుంది చాలామంది. ఎందుకంటే జనవరిలో పుట్టిన వాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ పవర్ని వాళ్ళు యూజ్ చేయలేక, పేరులో బలం పెట్టుకోలేక, అది అందరూ వాడుకుంటే పేరులో బలం బాగుంటే సక్సెస్ అవుతారనే. సో నానా పాటేకర్ జనవరి 1, విద్యా బాలన్ జనవరి 1, అస్రాని కామెడియన్ జనవరి 1, దీపికా పడుకునే జనవరి 5, ఏఆర్ రెహమాన్ గారు జనవరి 6, బిపాసా బాసు జనవరి 7, హృతిక్ రోషన్ జనవరి 10, అల్లు అరవింద్ గారు జనవరి 10, యేసుదాసు జనవరి 10, సయాజీ షిందే జనవరి 13, విజయ్ సేతుపతి మంచి యాక్టర్ జనవరి 16, నమ్రతా శిరోద్కర్ జనవరి 22, బాబీ డియోల్ జనవరి 27, శృతి హాసన్ జనవరి 28, ప్రియదర్శన్ డైరెక్టర్ జనవరి 30. సో ఈ నేను చూసిన లిస్ట్లో వీళ్ళంతా కూడా చాలామంది మిడిల్ క్లాస్ లైఫ్ స్టార్ట్ అయ్యి ఈరోజు స్టార్స్ లాగా వెలిగిపోతున్నారు. జనవరిలో ఉండేది ఏమంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే నేను చేయగలను. చాలామందికి ఏమంటే అది తక్కువ ఉంటుంది, వీళ్ళకి అబండెంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళందరూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లస్ క్రియేటివ్ పీపుల్. చాలా అంటే వీళ్ళకి క్రియేటివిటీ చాలా ఎక్కువ. వీళ్ళ మైండ్లో చాలా చాలా ఆలోచనలు ఉంటాయి. దాంట్లో ఒక్కటిని పట్టి ముందుకెళ్ళినా కూడా అబండెంట్ ఆఫ్ మనీ, లైఫ్ టైం సక్సెస్. సో రెహమాన్ గారు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని ముందుకెళ్ళారు, అదరగొట్టారు. మ్యూజికల్ సౌండ్లోనే ఒక విప్లవం. సో ఆయన స్టార్ట్ అయినాక ఇళయరాజా సార్ ఆఫీస్ ముందు క్యూ ఉండేవాళ్ళు. ఈయన రోజా కొట్టాక ఇళయరాజా గారు ఆఫీస్ కొంచెం తగ్గిపోయింది, ఈయన పెరిగిపోయారు. ఇప్పుడు దాకా ఎన్నేళ్ళు అయింది, ఖాళీ లేదు. అంటే దే ఆర్ స్పెషల్. ఈయన 6న పుట్టాడు రెహమాన్. 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యాన్ని ఆయన అనుభవించాలి. ఎలా సార్ అంటే వీళ్ళకి జనరల్గా మనం చూసుకుంటే కెరీర్ ఏవి ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే మీరు ఇందాక ఒక మాట కూడా అనటం జరిగింది, వీళ్ళు ఏది పట్టుకున్నా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కువగా వీళ్ళకి 1లో ఉండేటువంటి జనవరి అనేది ఫస్ట్ మంత్, సూర్య భగవానుడి దీవెనల వల్ల దే ఆర్ వెరీ వెరీ ఇండిపెండెంట్. ఎక్కువ మంది జాబ్స్ చేసినా కూడా తక్కువ కాలమే. దే వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెసెస్. సినిమా ఫీల్డ్లో ఉన్న, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న, లేకపోతే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న, దే ఆర్ నంబర్ 1s. సో వీళ్ళేమంటే ఇండిపెండెంట్ థింకింగ్. మన వేరే వాళ్ళు చెప్పేది వీళ్ళు నచ్చకపోవచ్చు, నచ్చకుండా ఎస్ అని నటించలేరు. ఎవరన్నా వచ్చి ఏదని చెప్పారనుకోండి, మొహం మీదే వాళ్ళు నొచ్చుకోకుండా అది బాగుంటే బాగుందని, బాగాలేకపోతే కూడా నొచ్చుకోకుండా సార్ ఇది అంత బాగలేదు మంచిగా చెప్తారు. వీళ్ళకి మంచి మనసు ఉంటుంది. సో కొంచెం ఈ మంచి మనసు వల్ల కొన్నిసార్లు వీళ్ళు వేరే వాళ్ళు చేసిన అప్పులకి షూరిటీలు ఉండి, గ్యారంటీలు ఉండి, వీళ్ళ డబ్బులు కూడా ఇబ్బంది పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. బేసిక్గా వీళ్ళు ఎలా ఉంటారంటే ఎవరి మీద ఆధారపడరు.
ఫ్రెండ్ సర్కిల్ కూడా లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది. సో వీళ్ళు ఎలా ఉంటారంటే నేను పైకి వెళ్ళాలి, పైకి రావాలి. సో వీళ్ళు అన్ని రంగాల్లో బాగున్నా ఎక్కువ మంది ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు దేశం కోసం పోరాడేవాళ్ళు. జై జవాన్లు ఉన్నారు, జై కిసాన్లు కూడా 20% ఉన్నారు. ఎడ్యుకేటెడ్ రంగంలో కంప్యూటర్ ఫీల్డ్లో కూడా చాలామంది ఉన్నా వీళ్ళు ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, డైమండ్, గోల్డ్ బిజినెస్, స్టార్ హోటల్ మెయింటెనెన్స్ ఈ రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు జనవరిలో పుట్టిన వాళ్ళు. హెల్త్ ఎలా ఉంటుంది సార్ 2025లో? జనవరిలో పుట్టిన వాళ్ళకి 2025 = 9. 9 అంటే కుజుడు, 1 సూర్యుడు. వీళ్ళకి జూన్ నెల, ఆగస్ట్ నెల ఈ 2 నెలలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఈ జూన్ నెల, ఆగస్ట్ నెలలో హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, కొంచెం ఐ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా ఉత్తమం. సూర్యుడు ఒంటి మీద పడినప్పుడు చాలా జబ్బులకి అవి ఫుల్ స్టాప్ పెడతాయి, ఆయన దీవెనలు లభిస్తాయి. అండ్ ఆదివారం వీలైతే వీళ్ళు ఒక 5 మంది కన్నా అన్నదానం, 5 మందికో 2కో అది చేయడం ఎంతో పుణ్యము. అండ్ మార్నింగ్ దైవ గడియలు, అమృత గడియలు, బ్రహ్మ గడియల్లో వీళ్ళు కొంచెం ఒక 5 minutes మెడిటేషన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకి జూన్లో 6వ నెల తీవ్రమైన ఒత్తిళ్ళు, ఇబ్బందులు, ఖర్చులు ఉంటాయి. సో లాంగ్ జర్నీస్ చేయకుండా, సో ఎవరితో కూడా ఎక్కువ డిస్ప్యూట్స్ పెంచుకోకుండా జూలైకి వాయిదా వేసుకోగలిగితే జూలైలో విజయం. జూన్లో అయితే దుర్యోధన తొడ వీక్ అయినట్టు జూన్ కొంచెం వీక్, ఆగస్ట్ కొంచెం వీక్. సో 2025లో ఆల్మోస్ట్ 10 months సహకరిస్తున్నాయి. ఇది పాజిటివ్ జనవరి. జనవరిలో నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏం చేసినా, అంటే పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు కష్టపడిన ఫలితం ఉండదు. సో వాళ్ళకి ఏమంటే, నేను జనవరిలో పుట్టాను, అన్న చెప్పిన లక్షణాలన్నీ కరెక్టే, బట్ నాకు వర్తించట్లేదే. సో మీరు నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ వైబ్రేషన్స్, సో అలాంటి వాళ్ళు మనల్ని సంప్రదించినప్పుడు వాళ్ళ పేరులోనే ఏంజల్ నంబర్స్ పెడతాం. ఓకే. ఆ ప్రతి పిలుపుకి వాళ్ళ ఆ ఏంజల్స్ రెస్పాండ్ అయ్యి దే విల్ గ్రో విత్ ఎవ్రీ వైబ్రేషన్. వీళ్ళకి ఎలా అంటే మ్యారిటల్ లైఫ్లో ఏ మంత్లో ఏ విధంగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది? నాన్న 1లో పుట్టిన వాళ్ళు, జనవరి వాళ్ళు 1 చేసుకుంటే, అంటే ఫస్ట్ డేట్లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. సెకండ్ పుట్టిన వాళ్ళు 2, 11, 20, 20 పుట్టితే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో జూన్ నెల అంటే 6th month, 8th month అంటే 6, 15, 24 డేట్స్లో కానీ 8, 17, 20 పుట్టిన వాళ్ళని చేసుకుంటే వీళ్ళకి మనస్పర్ధలు, డిస్టర్బ్, అంటే మంచి థింకింగ్, వీళ్ళు ఎవరికి అపకారం చేయరు. జనవరి వాళ్ళు చాలా మంచి నేచర్, చూడ్డానికి గాంభీర్యంగా ఉన్న మనసు వెన్న, అయినా వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. సో వీళ్ళు 6, 15, 24, 8, 17, 26 వాళ్ళతో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేసుకోకూడదు. 6 letersలో పేరున్న వాళ్ళని 8 letersలో పేరున్న వాళ్ళని అవాయిడ్ చేయాలి. వీళ్ళు కానీ రూబీ, మనం తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజమేడులో ఈ రూబీస్ అన్నీ క్లీన్ చేసి 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో రూబీ మెడలో వేసుకుంటే సర్వశక్తులు, అంటే నెగిటివ్ ఏదైనా ఉన్నా, థింకింగ్ నెగిటివ్ ఉన్నా ఈ రూబీ అధిగమిస్తుంది. గ్రీన్ బట్టలు అవాయిడ్ చేయాలి, బ్లాక్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ వేసుకుంటే వీళ్ళ పవర్, అంటే కలర్ థెరపీ, మిమ్మల్ని మనం చూస్తే కూడా మిస్ప్రైజ్ అయిపోతారు. అవునవును. బ్రదర్ ఇలా చెయ్యండి అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. వైబ్స్ వల్ల ఓకే అన్న, ఇబ్బంది ఉంది అయినా చేస్తానన్న, మీకోసం చేస్తానన్న. ఎస్. సో ఇట్స్ కాల్డ్ కలర్ థెరపీ. ఫినాన్షియల్గా వీళ్ళకి ఎలా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? అంటే అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశంలో ఈ 2025 మొత్తం ఎలా ఉండే? అంటే జనవరి నెలలో తీసుకుంటే పుట్టిన వాళ్ళకి 27 నక్షత్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఓవరాల్గా తీసుకుంటే జనవరిలో పుట్టిన వాళ్ళకి జనవరిలో మంచి గ్రోత్, ఫిబ్రవరిలో కొంచెం ఫైనాన్షియల్ అప్స్ డౌన్స్ ఉంటాయి. అంటే తెలియకనే కార్ ఏదైనా డ్యామేజ్ అవ్వడమో, రిపేర్లు రావడమో, ఖర్చులు, సో అన్వాంటెడ్ ఎనీథింగ్, పిల్లలకి బాగాలేకపోవడం, ఖర్చులు. మార్చి బాగుంటుంది, ఏప్రిల్ బాగుంటుంది, మే బాగుంటుంది, జూన్లో మళ్ళీ అన్వాంటెడ్ ఖర్చులు, మళ్ళీ ఆగస్ట్లో అన్వాంటెడ్. సో ఫిబ్రవరి, జూన్, ఆగస్ట్లో ఖర్చులు అధికమవుతాయి. టెన్షన్ పడద్దండి, మిగతా 9 monthsలో మనం బాగా మిగలబెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టుకుంటారో అన్ని నెలలు కూడా, అన్ని సంవత్సరాలు కూడా మంచిగా, ఎందుకంటే మనం డిసెంబర్లో ఉన్నాము. సో డిసెంబర్ అనేది 1+2, 1 సూర్యుడు 2 చంద్రుడు కలయిక. ఈ కలయికల్లో నేమ్లో కరెక్షన్స్ చేసుకోగలిగితే జనవరి నుంచి, జనవరి అంటే మనకు మామూలుగా సంక్రాంతి, అవునవును, పంట వస్తుంది.
సో మనం కరెక్షన్స్ చేసుకోగలిగితే మనకు అదృష్టం స్టార్ట్ అయిపోతుంది జనవరి నుంచి. పిల్లల విషయంలో ఎలా ఉంటుందండి? అంటే హెల్త్ విషయంలో కానివ్వండి, లేదంటే పిల్లల కెరీర్ పాయింట్లో కానివ్వండి, ఏమన్నా అంటే రాంగ్ నెంబర్‌లో పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ జాన్వరిలో పుట్టినటువంటి వాళ్ళు పిల్లలు. ఎలా ఉండే అవకాశం? జనవరిలో పుట్టిన వాళ్ళకి యూజువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. బట్ పేరులో కానీ వాళ్ళు 24 నంబర్ 33 నంబర్ పేరులో అంటే వైబ్రేషన్స్ 24, 33, 42 ఆర్ 26, 35, 44 ఉన్నప్పుడు అన్వాంటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో చాలామంది నేను చూసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది, పెట్టుకున్న పేరు బాగుండదు. అరే ఇతనికి మంచి వైబ్రేషన్స్ పేరు ఇచ్చుంటే ఎక్కడో ఉండేవాడు కదా. సో నిన్న కాక మొన్న ఒక స్వామి వచ్చారు నా దగ్గరికి. 4 years బ్యాక్ కలిశారు. అతను ఆటో తోలుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బీ మెకానికల్. సో 3 years జాబ్ ట్రై చేసి వదిలేశారు. ఆయన జనవరిలో పుట్టారు. సో నేను ఆయన అడిగితే ఏం చేస్తానంటే ఆటో తోలుకుంటాను. ఇలా కాదు కదా లైఫ్, పేర్లో వైబ్రేషన్స్ మార్చి ఇచ్చాను. సో మళ్ళీ మొన్న వచ్చారు. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాను, 1,50,000. మీరు ఇచ్చిన 15 రోజులకే జాబ్ వచ్చింది, నేను చక్కగా ఉన్నాను. సో జనవరిలో పుట్టిన వాళ్ళకి అది సార్ లైఫ్, ఈ ఆటోతో లేదు కాదు. అంటే వాళ్ళ రేంజ్కి ఆయన బీఈ మెకానికల్, హీ షుడ్ బీ ఇన్ దట్ స్టేజ్. నేను ఐఎమ్ దేర్ టు గైడ్ యూ సార్. ఎస్. అంటే ఆ జనవరిలో పుట్టిన వాళ్ళకి అడ్డంకులు దేవుడు ఆటోమేటిక్గా కొన్ని ఉంటాయి, జాతక పరంగా అడ్డంకులు ఉంటాయి. అది తొలగించేది నామం. ఎస్. ఆ భాష చెప్పాలంటే పేరే మంత్రం. ఫ్యాంటాస్టిక్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అదే. ఎవరెవరు ఎప్పుడెప్పుడు జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి దానికి. సార్ ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవును నాన్న. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 hours మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.